39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు జనసేనలో జాయిన్ అవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అండి ఒక్కటి నేను చెప్తున్నా, ఇది ఒక రాజకీయం. ఇంతవరకు మనం మాట్లాడిందంత ఒక సబ్జెక్ట్ అయితే, పార్టీలు మార్చే ఊసర వెల్లులు ఉంటారు, కెమాలియన్స్. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు అధికారం ఉంటే అటే ఉంటారు, ఎటు అధికారం ఉంటారు. నేను ఇప్పుడు మీకు అందుకే చెప్పాను, నా 25 సంవత్సరాల రాజకీయాల్లో 18 సంవత్సరాలు అపోజిషన్ అని. మరి ఏ రూలింగ్ పార్టీలో గెలిపోవచ్చు కదా. ఈ మధ్యలో ఎన్నో పార్టీలు రూలింగ్లోకి వచ్చి ఎందుకు వెళ్ళిపోలేదు? ఏంటి ఒక్కటి ఉండాలండి, క్రెడిబిలిటీ ఒకటి, నీతి నిజాయితీ ఉండాలి. మన నాయకుడు ఓడినా గెలిచినా మన నాయకుడితో మనం ఉన్నాం అనిపించుకోవాలి, ఉండాలి. ఆయన ఒక్కటే నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రిగా గెలిచుంటే, వైసీపీ రెండోసారి వచ్చి ఉంటే ఈ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి ఉండేవారా? అధికారంలో ఉంటే వెళ్ళరు కదా, ఎవరు కూడా వెళ్ళరు. అధికారం పోతే ఒళ్ళు కాలిపోతుందా? పిచ్చెక్కిపోతున్నారా? సిగ్గు లజ్జ లేని చరిత్రహీనులు వాళ్ళు. పోతే పోని, మాకెందుకు వాళ్ళతో పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా 25,000 మంది వస్తారు వితౌట్ ఇంటిమేషన్. ఆ 25,000 నుంచి ఒకడు వస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, అంతే. ఏముంది ఆయనకేముంది? ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ రేపు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా? అది మా విజ్ఞత కన్నా వచ్చేవాడి విజ్ఞతగా విడిచిపెట్టాలి. అలా వచ్చేవాళ్ళు మా పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇతర పార్టీలో ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి తిట్టిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కబుర్లు చెప్పుకుంటా కాలయాపన చేసి పూడేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతికి ఇబ్బంది కాదు, ఖ్యాతికి తక్కువ కాదు, వచ్చిన వాడికి తాలూకు విలువలకి సంబంధించింది. అప్పుడు తిట్టావు, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు పోయావు, మళ్ళీ అధికారంలోకి వస్తావు, మళ్ళీ వస్తావు. అది నీ విలువకు సంబంధించింది, మా జగన్మోహన్ రెడ్డి గారి విలువలకు సంబంధించింది కదా. ఆయన ఒక జీసస్ క్రీస్తులు అంటాడు, ఒక లార్డ్ విష్ణువులు అంటాడు, ఒక దైవత్వం, దైవ సమానుళ్ళు అంటాడు. అందరినీ హక్కును చేర్చుకుంటాడు, తిట్టేవాడిని హక్కును చేర్చుకుంటాడు, విమర్శించేవాడిని హక్కును చేర్చుకుంటాడు. ఎగ్జాంపుల్, నేను 2,40,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నాను. ఈ పథకాల పంపిణీలో సచివాలయం ద్వారా, వాలంటీర్ ద్వారా పంపించండి, ప్రతి లబ్ధిదారుడికి చేరాలి. చేరుతున్న లబ్ధిదారుల్లో ఎక్కడైనా తెలుగుదేశానికి చెందిన వాళ్ళు, నన్ను విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వండి. నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను విమర్శించినా పర్వాలేదు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి అన్నాడంటే, అలాంటి నాయకుడు భారతదేశంలో మరొకడిని చూపించండి. ఇది అందుకే నేను అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు శత్రువుని కూడా హక్కును చేర్చుకోవచ్చు, కానీ శత్రువుకు ఉండాలి. నేను నిన్న తిట్టాను, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా లేదా అన్నది వాళ్ళ విజ్ఞతకు మేము వదిలేస్తున్నాం. కానీ ఇది మాకు సంబంధించింది కాదు, ఇది ఆయనకు సంబంధించి. ఆయన తిట్టినోడికి కూడా ఇస్తాడండి, రేపిస్తాడు. రేపు ముఖ్యమంత్రి అయితే ఆయన తిట్టిన వాళ్ళందరికీ చేస్తాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, టీడీపీకి చెందిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు అన్నాడు. అసలు ప్రభుత్వ పథకాలు అమలు చేసినవి లేదనుకోండి, ఒక పెన్షన్, ఆ పెన్షన్ చాలా మందికి తీసి పడేస్తున్నారు. మా వాళ్ళందరికీ తీస్తారు. వైసీపీకి చెందిన లబ్ధిదారులను చాలా మందిని రద్దు చేసి పడేశారు. కర్మ అనుభవిస్తున్నాం. అదే జగన్ రేపు ముఖ్యమంత్రి అయితే అందరికీ ఇస్తామని అంటారు ఆయన. అందుకే నేను దైవ సమానుడు అన్నాను. అందరికీ జగన్మోహన్ రెడ్డికి ఆ రకంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన లాంటి లీడర్ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంత అంటే ప్రజలంటే ప్రేమించే వ్యక్తి అనడానికి నిదర్శనం అది. ప్రజలు తిట్టారా, ప్రజలు తిడతారు, విమర్శిస్తారు, అన్నీ ఉంటాయి. రాముడు ఎందుకు రాముడికి గర్వంగా చెప్పుకుంటాం? శ్రీరామచంద్రమూర్తి అదే కదా చేశాడు. విమర్శించిన వాళ్ళని కూడా హక్కును చేర్చుకున్నాడు, విమర్శించిన వాడిని దూరం పెట్టల శ్రీరామచంద్రమూర్తి. అందుకే శ్రీరామచంద్రమూర్తి అయినాడు. అతనిలా ఎవరుండగలరు? నేను జగన్లో చూస్తున్నాను.